హైదరాబాద్ ప్రజలు తర్వాత హైదరాబాద్లో ఉన్న మేధావులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ మీకు చెక్కిలి గింతాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమున్నది చంద్రబాబు నాయుడు చేతుల? ఆయన చేతుల నెత్తిన్నదా కత్తిన్నదా? ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇక్కడ ఏం చేయలేడు. ఈ బల్దియాలో గెలిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నది మీ దయ వల్ల, మీ యొక్క ఆశీర్వాదం వల్ల ఈడ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ బల్దియాలో కూడా గులాబీ జెండా ఎగిరితే అక్కడ కూర్చున్న అభ్యర్థులంతా గెలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు మున్సిపాలిటీ అందరూ చెట్టా పట్టాలు వేసుకొని పనిచేస్తే బ్రహ్మాండమైన నగరాన్ని మనం చేయగలుగుతాం. ఇవాళ ఒక విషయాన్ని దయచేసి ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, నాకు హైదరాబాద్లోనే ప్రేమ ఉన్నది, హైదరాబాద్లోనే ఉంటా, హైదరాబాద్ను అర్ధగంటలనే విజయవాడకి వెళ్ళి వస్తా, నేను అడుగడుగున హైదరాబాద్లో నా ముద్ర ఉన్నదంటాడు. ఉన్నది చంద్రబాబు నాయుడు, నీ ముద్రలు చాలా ఉన్నాయి. బషీర్బాగ్లా నువ్వు కాల్చిన పోలీస్ కాల్పులల్లా 4 రైతులు చచ్చిపోయిన రక్త ముద్ర ఇప్పుడు కూడా బషీర్బాగ్ చౌరస్తాలో ఉన్నది. ఎందుకు లేదు? అసెంబ్లీ ముందర అంగన్వాడీ అక్క చెల్లెలను నువ్వు గుర్రాలతో దక్కించిన ముద్ర ఇప్పటికి కూడా భాజపా అక్కడ నిలబడే ఉన్నది. మూసి మురికి కంపు నీ మురికి ముద్ర ఇప్పటికి కూడా ఉన్నది. ఈ విధంగా అనేక కుంభకోణాలు. ఇంకొక మాట చెప్తా, చంద్రబాబు నాయుడు కాంట్రాక్టు ఉద్యోగుల ముద్ర, ఈ భారతదేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ తెచ్చిందే నీ ముద్ర. ఇలా ముద్రను మేము తిప్పి వాళ్ళని పర్మనెంట్ చేసే ముద్ర ఇలా తెలంగాణ ప్రభుత్వం గుద్దుతా ఉందనే మనవి చేస్తా ఉన్నా. వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం చేస్తా ఉన్నామనే మనవి చేస్తా ఉన్నా. నువ్వు శ్రమ దోపిడీ చేసినటువంటి ఒక దోపిడీదారునివి. పెట్టుబడిదారులకు వ్యక్తిగా నిలిచినటువంటి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తిగా నిలబడ్డావు, కార్మికుల శ్రమ దోసినావు, వాళ్ళ కడుపులు కొట్టినావు. ఇలా తెలంగాణ రాష్ట్రం అదే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు పోయి ఏమిచ్చినాడు అమరావతికి? నేను సేతం ప్రజా రాజధాని పుట్టు సమర్పిస్తూ నన్ను